లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ప్రియ దేవుని సంగమా, ముందుగా త్రియక దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ముందు వాక్యాన్ని అందించిన స్థానిక దైవజనులు మరి మోహన్ రావు గారికి, అమ్మగారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ప్రేమ విశ్వాస సమాజం మరి సంఘబిడ్డలైనటువంటి కీర్తిశేషులు యజర శాస్త్రయ్య గారు కుటుంబాన్ని అంతటికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, మరి ఆశీస్సులు, మరి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనలో ఉన్నటువంటి నిద్రమత్తు పోవాలా, మనలో ఉన్నటువంటి అనాలోచన పోవాలన్నమాట అండి. మనం ఇప్పుడు దేనికి ఎలర్ట్ అవ్వాలంటే దేవుని వాక్యానికి ఎలర్ట్ అవ్వాలి, సంసిద్ధులు అవ్వాలన్నమాట అండి. మరి రాత్రి ప్రభువు చెప్పాడు కదా, కాకుల సంగతి విచారించి చూడండి. కాకుల్ని ఎందుకు విచారణ చేయమంటున్నాడు? విచారణ అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇన్వెస్టిగేషన్ అన్నమాట. ఏంటది? ఇన్వెస్టిగేషన్ అన్నమాట. విచారణ చేయాలన్నమాట అండి. నీ పేరు ఏం పేరు, నువ్వు ఏ ఊళ్ళో ఉంటావు, ఎంతవరకు చదువుకున్నావు, నీకు ఎన్ని భాషలు వచ్చు, ఇలా విచారణ అన్నమాట అండి. పరిశీలన చేయటం. కాకులు సంగతి ప్రభు విచారించమన్నాడు మనల్ని. ఎందుకు అయ్యా అంటే, కాకుల గురించి కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే నిజానికి ఈ కాకుల కంటే మనం ఎవరమంట శ్రేష్ఠులం అని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, ఈ కాకుల కంటే శ్రేష్ఠులం. నిజానికి మనల్ని చూసి కాకులు నేర్చుకోవాలా కదండి. ఈ సృష్టిలో అనేకమైనటువంటి పక్షులు ఉన్నాయి, అనేక గొప్ప గొప్ప పక్షులు దేవుడు సృజించాడు. అయితే గొప్ప గొప్ప పక్షులున్న మన చుట్టూ, వాటికంటే మనము శ్రేష్ఠులము అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది ప్రియులారా. ఎందుకు శ్రేష్ఠులం అంటే, రాత్రి చెప్పే నేను, మనకి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రియులారా. మంచి చెడులు ఆలోచించేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, గేదె ఉంది. గేదె ఏం చేస్తుందంటే, అక్కడే పేడేస్తుంది, అక్కడే పేసకేస్తుంది, దాని మీదే పడుకుంటుంది. అంటే దానికి విచక్షణ జ్ఞానం లేదు. మనం అలా చేస్తామా? చెయ్యం. ఎందుకంటే దేవుడు మనకు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. పిల్లడు ఏదైనా అసహ్యమైంది ముట్టుకుంటున్నా సరే, దాన్ని ముట్టుకోకు అని అంటూ ఉంటాం. ఎందుకంటే విచక్షణ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సృష్టిలో ప్రతి దానికంటే వేరుగా శ్రేష్టమైన వారిగా దేవుడు మనల్ని చేశాడు. కానీ ప్రియులారా, మరి మనిషి దేవునికి అనుకూలంగా దేవుడు చెప్పినట్లుగా నడుచుకోలేకపోతా ఉన్నాడు. అందుకని ప్రభు ఏమన్నాడంటే, కాకుల సంగతి విచారించండి. అంటే రాత్రి చెప్పుకున్నాం, కాకులు గురించి మీరు విచారణ చేసి వాటి నుంచి కొన్ని సంగతులు, కొన్ని పాఠాలు మీరు నేర్చుకోండి అని ఈ రాత్రి మరొకసారి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి ఏం చెప్పుకున్నామయ్యా అంటే, 2 సంగతులు చెప్పుకున్నాం, 2 పాఠాలు. ఏమేమని? ఒకటి ఐక్యత. అంటే కాకులు ఐక్యత కలిగి ఉంటాయి, మనం కూడా ఐక్యత కలిగి ఉండాలి. చూడండి, మనకి మనుషుల్లో 4 అన్నదమ్ములు ఉంటారు. 4 అన్నదమ్ములు ఐక్యతగా ఉండరు ఏమండి. మీరు చూడండి, ఎక్కడైనా
ఏ ఊర్లోనైనా, ఏ కుటుంబంలోనైనా, ఏ సమాజంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. అబ్బాయి మీ తమ్ముడు ఉన్నాడా? ఆడు ఎక్కడ పోయాడో నాకు తెలియదు, వాళ్ళతో మేము పలకం. అసలు వాళ్ళ సంగతి మా దగ్గర ఎత్తొద్దు. ఇది మన ఐక్యత. ఏమండి, పక్షుల కంటే కాకి జాతి హీనమైంది, నీచమైంది, అసహ్యమైంది, హేయమైంది. దాన్ని అందంగా పెంచుకోవడానికి కానీ, ముద్దుగా పెంచుకోవడానికి కానీ ఇష్టపడం. కాకి వస్తే కుట్టేస్తాం. ఏమండి, పావురం వస్తే కుట్టేస్తామా? పావురం మన ఇంటికి వచ్చి లోపలికి వచ్చేసింది అనుకోండి, కొట్టేస్తామా? పట్టుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంత అసహ్యమైనటువంటి నీచమైనటువంటి చాండలపు పక్షి కాకిని చూసి మీరు కొన్ని పాఠాలు నేర్చుకోండి. ఏంటి అవి అంటే, ఒకటి, అవి ఐక్యత కలిగి ఉంటాయి. మనుషులలో ఐక్యత లేదు. ఎందుకంటే ఆ ఐక్యతను మనలో నుండి తీసివేసింది ఎవరయ్యా అంటే అపవాది. దేవుడు రాత్రి చెప్పుకున్నాం, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనల్ని చేశాడు. ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనల్ని చేశాడు. మనం ఐక్యత కలిగి ఉంటామని, దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా మనం నడుస్తామని, ఆయనకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తామని, దేవునికి భయపడేవారిగా ఉంటూ దేవుని నామాన్ని మహింపచేటటువంటి బిడ్డలుగా మనం ఉంటామని, ప్రియులారా, దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని చేస్తే మనం ఎలా ఉన్నామంటే దేవుని నామాన్ని వ్యర్థపరిచేవారిగా, ఇంకా అవమానపరిచేవారిగా, దుఃఖపరిచేవారిగా ఈ మనుషుడు జీవిస్తా ఉన్నాడు ప్రియులారా. అందుకని దేవుడు ఏం చేశాడంటే, కాకుల గురించి విచారణ చేయండి, వాటి గురించి కొన్ని పాఠాలు నేర్చుకోండి. ఏంటి? ఒకటయ్యా అంటే ఐక్యత. రెండు, అవి దేవుని మాట విన్నాయి. కాకుల గురించి చెప్పుకుంటున్నాం కనుక, రాత్రి కాకులు దేవుని మాట విని ప్రవక్త అయినటువంటి దేవుని సేవకుడైనటువంటి ఏలియాకు కెరూతు వాగు దగ్గర ఆయన ఉంటే, ప్రియులారా, ఉదయము సాయంకాలం ఏం తీసుకొస్తున్నాయి? రొట్టె, మాంసాన్ని తీసుకొస్తున్నాయి. అసలు మాంసం చూస్తే ఉండవయి, పట్టుకెళ్ళిపోవటమే. అలాంటివి దేవుని మాట విని దేవుని సేవకుడికి తీసుకొచ్చే ప్రియులారా అండి. కాకే కాదు దేవుని మాట వినడం, ఈ సృష్టిలో జంతువులు కూడా విన్నాయి. దానియేలుని సింహాల బోన్లో వేసిస్తే దేవుడు సింహాలకి ఆజ్ఞాపించాడు, ఇదిగో నా సేవకుడు దానియేలు, వాడిని మీరు తినడానికి వీల్లేదు, మీరు నోరు మూసుకుని ఉండాలా అన్నాడు. సింహాలు నోరు మూసుకుని ఉండిపోయాయి ప్రియులారా. సింహాలు దేవుని మాట విన్నాయి అంతే. చూసారండి, కాకి దేవుని మాట విన్నది, సింహం దేవుని మాట విన్నది. యోనాని వాళ్ళు వాడలో నుంచి సముద్రంలో పడేసిస్తే చేపకు చెప్పాడు దేవుడు, ఓ చేప, ఇదిగో నా సేవకుడైన యోనాని నువ్వు మృంగి నీ కడుపులో భద్రపరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టిలో చాలా విన్నాయి, చాలా లోబడ్డాయి ప్రియులరా. గాలి దేవునికి లోబడింది, తుఫాను దేవునికి లోబడింది, దయ్యాలు దేవునికి లోబడి వణికై ప్రియులరా. మానవుడు వణుకుతలేదు. వణకడం అంటే అర్థం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాల. అమ్మో, వేళ ఆదివారం నేను ప్రార్థనకి వెళ్ళాలా, భయపడాలా,
భయపడకపోతే, ఆయనకు విరుద్ధమైనటువంటి పనులు చేస్తే ఆయన నన్ను ఏ విధంగా గద్దిస్తాడో, ఏ విధంగా శిక్షిస్తాడో ఇందాక చెప్పారు కదా అయ్యగారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడక, దేవుని మాట వినక, వారి ఇష్టానుసారంగా జీవించడం చేత ఆయన సైన్యాన్ని పంపించాడు. ఏంటి ఆయన సైన్యం? ఏంటంట సైన్యం? మిడతలు, ఇంకా ఏంటంట చీడ పురుగులు, గొంగళ పురుగులు, పసరపు, ఇవన్నీ ఏంటి? దేవుడు సైన్యాన్ని పంపించాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ప్రియులారా. దేవుడు ఎవరిని వదిలి పెట్టడు. నిన్ను నన్ను ఫస్ట్ మనం ఎక్కడుండేవాళ్ళం అంటే దేవుని తలంపులో ఉండేవాళ్ళం. తర్వాత మనల్ని దేవుడు ఎక్కడ పెట్టాడయ్యా అంటే మన తల్లి గర్భంలో పెట్టాడు. తర్వాత మళ్ళీ ఎక్కడ పెట్టాడంటే తల్లి గర్భంలో నుంచి తీసి భూమి మీద పెట్టాడు. దేవుని ప్రణాళిక చూడండి. ఫస్ట్ ఎక్కడ ఉన్నాం? ఆయన తలంపులో ఉన్నాం. 2 తల్లి గర్భంలో ఉన్నాం. 3 భూమి మీద. ఇప్పుడు 3 భూమి మీద ఉన్నాం మనం. ఆయన ఉద్దేశం ఇదే అంటే ఈ భూమి మీద ఉన్న మనం ఎక్కడికి వెళ్ళాలంట అంటే పరలోకానికి వెళ్ళాలట. అంటే ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్తామా? ఐక్యత లేకుండాను. పరలోకానికి వెళ్తామా? దేవుని మాట వినకుండాను. అందుకని కాకుల గురించి మీరు విచారించండి. అవి ఐక్యత కలిగి ఉన్నాయి. రెండవది, అవి దేవుని మాట విన్నాయి. ఈ రాత్రికాల సమయంలో నీ సంగతి, నా సంగతి, నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఎలా ఉన్నాం మనం? లేకపోతే దేవుని సంఘంలో, సమాజంలో ఎలా ఉన్నాం మనం? ఐక్యత కలిగి ఉంటున్నామా? ఏమండి, ఒకే కుటుంబంలో తోటికోడలు ఎలాగుంటారండి? ఐక్యత కలిగి ఉంటారా? తర్వాత అత్త కోడళ్ళు ఎలాగుంటారండి? ఇద్దరు ప్రార్థన పోయేవాళ్ళే. ఏమండి, కోళ్ళ ముందు వెళ్ళిపోద్ది, అత్తగారు వెనకాల వెళ్తారు. అంటే అప్పుడు వరకు ఏం జరిగింది ఇంటికాడ? ఏమండి, అంటే జనరల్గా జరిగేదే. అందుకని భద్రం గారు చెప్పేస్తున్నాడు అన్నట్టు నేను చెప్పకుండాను. ఆయనకి ఎవరు చెప్పారు అంటే జరిగేవి అన్నమాట. లోకంలో జరిగేవి, ప్రతి చోట జరిగేటటువంటి తీరు చెప్తా ఉన్నాడు ప్రియులారా. కనుక దేవుని సన్నిధిలో మనం ఐక్యత లేకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని యందు భయము భక్తి లేకుండా ఎట్లా మనం పరలోక రాజ్యానికి వెళతాం? దేవుని యొక్క ఉద్దేశం ఏదంటే మనం అక్కడికి వెళ్ళాలని. దేవుని తలంపులు ఉన్న మనల్ని ఆయన తల్లి గర్భంలో పెట్టాడు. తల్లి గర్భంలో నుంచి భూమి మీద పెట్టాడు. ఈ భూమి మీద ఉన్న మనము ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకంలో ఉండాలని ఆయన ఉద్దేశం. నేను ఉండు చోట మీరు కూడా ఉండాలని మీకోసం స్థల సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎవరిని తీసుకుని వెళ్తాడు? సిద్ధపడిన వారిని తీసుకెళ్తాడట. సిద్ధపడిన వారు అంటే ఎవరు? ఐక్యత కలిగి ఉన్నవాళ్ళు, దేవుని మాట విన్నవాళ్ళు. ఇక 3, 4 2 విషయాలు ఈ రాత్రి చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ప్రియులారా, 3వది ఇది అంటే యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. ఏమి లేక, తిండి లేక తిరుగులాడుచు కావు 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 అంట తిరుగుతూ ఉంటాయి కాకులు కదండి. కాకుల గురించి చెప్పుకుంటున్నాం మనం. కావు 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 అని ఎందుకు తిరుగులాడుతున్నాయంటే ఏమి లేకంట, తిండి లేక. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు, కాకి
ఆహారము. అవునండి, శిష్యులు ప్రభువుని అడిగారు, ఏమని? అయ్యా, మాకు ప్రార్థన రాదు, ప్రార్థన నేర్పించవా అని అడిగితే ప్రభు ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు అని మనం ప్రార్థన చేయాలా? చేతనమే ఎవరన్నాను? మాకు అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ అని ఎవరమన్నా అడుగుతున్నామా? ఎందుకు అడుగుతలేదంటే బియ్యం పెట్టినంటే బియ్యం ఉంటున్నాయి, డబ్బులు ఉంటున్నాయి, దేవుడు ఇస్తున్నాడు. ఇంకేం అడుగుతావు? ఎందుకు అడుగుతావు నువ్వు? అయినను అడగాలట. అయినను ఎందుకంటే వండుకుంటావు, కానీ తినడానికి నీకు ఆయన సెలవు ఇవ్వాల. దేవునికి మహిమ కలుగును గాక. వండుకుంటాం, ఒక్కోసారి తినడానికి ఉండదు, ఉంటాయి తినడానికి ఉండదు. మనకి లోక సామెత తెలుసు, ఏంటయ్యా అంటే అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో ఏముందట? శని. అల్లుడి నోట్లో శని అంటే షుగర్ ఉంది, అందుకని మేము పలవు తినకూడదు. అదేంటి, మీరు ఈవేళ ఒక ఫంక్షన్కి వెళ్ళాం, ఒక పాస్టర్ గారు వైట్ రైస్ వేయించుకుని కూరగాయల కూర తింటున్నాడు, పప్పును చేసి. ఇంకొకడు వచ్చి అన్నాడు, ఏంటి మీరు వెజిటేరియనా, మీరు కూరగాయలేనా అంటున్నాడు. అంటే ఏంటి, ఒక నెల నుంచి కూరగాయల్లోకి వచ్చేసాడట. ఎందుకంటే తినడానికి వీలు లేదు. ఏమి అంటే ఏది మాంసం అయ్యి మరి బిర్యానీ పలావ్ అయ్యి తినడానికి వీలు లేదు. ఎందుకంటే తింటే చచ్చిపోతాడు అన్నాడట డాక్టర్ గారు. అన్నీ ఉన్నాయి అక్కడ, బోలంత ఫలం ఉంది. దమ్ బిర్యానీ ప్లేట్ అంటే 170 రూపాయలంట, ఇస్తరొచ్చి 170 రూపాయలంట. అంటే దమ్ బిర్యానీ, మామూలు బిర్యానీ, మరి ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీనన్నమాట అండి. కానీ ఏమీ తినడానికి ఆయనకు అవకాశం లేదు. అన్నీ ఉన్నాయి అక్కడ. ఏముంది? అల్లుడి నోట్లు తినంటే రోగం అని ప్రియులారు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆహారం కొరకు తిండి లేక తిరుగులాడుచు కాకిపిల్లలు దేనికి మొరపెడుతున్నాయంట? ఆహారం కొరకు మొరపెడుతున్నాయంట. ఆహారం కొరకు మొరపెడితే వాటికి ఆహారాన్ని సిద్ధపరచువాడు ఎవడు అంటే 147వ కీర్తన గ్రంథం నుంచి 147వ కీర్తన 9వ చరణాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన. యోబు గ్రంథంలో ఏం చూసామంటే మర్రపెట్టేయట. పిల్ల కాకులు ఏం చేసాయి? కాకి పిల్లలు ఏం చేసాయట? మర్రపెట్టే. అంటే పక్షులు మర్రపెడుతున్నాయి. మర్ర అంటే ఏంటి? మర్రపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన. అది నీకన్నా ముందు లేచి పక్షులు మర్రపెడతా ఉన్నాయి. నీకన్నా ముందు లేచి దేవునికి అవి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. మర్రపెట్టడం అంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో చాలా ఉంటాయి. స్తుతి ప్రార్థన. అయ్యా, రాత్రంతా కాచి కాపాడావు నాయన, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, మళ్ళీ ఇదిగో మరొక నూతన దినాన్ని నాకు ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ దినమంతా మాకు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే అని అడుగుతున్నా. ఎందుకంటే అవి విత్తవు,
కోయవు, గరిసెలు లేవు, కొట్టు లేదు కదండి. పూర్వకాలంలో ఉండి ఇవన్నీ గరిసెలు, కొట్టు గదులను దేనికి? ధాన్యాన్ని నిల్వ చేసుకుంటూ వాళ్ళం మనం. పంట ఒక పంటే పండేది సార్వా, అది సంవత్సరం అంతా సరిపోయేటట్లుగా కొట్టుల్లోనూ గరిసెల్లోనూ. ఇంకేమనేవారంటే మా చిన్నప్పుడు పాతర అనేవారు. పాతర వేసేవారు వడ్లు భూమిలో కింద తవ్వి, ఆ పాత్ర తీస్తూ ఉండేవారు అన్నటువంటి 2 బస్తాలు. మళ్ళీ మిల్లికి పట్టుకెళ్ళటం కాదు, దంచుకోవడమే. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అలాంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు డబ్బులు ఉంటే వెళ్ళి ఒక కట్ట తెచ్చేసుకుంటున్నాం, రైస్, మంచి రైస్ తెచ్చేసుకుంటున్నాం. ఏమండి, రైస్ లేకుండా ఎంతో బాధపడేవాళ్ళం. తర్వాత మనకి ప్రభుత్వం ఏం చూపించిందంటే క్వార్టర్ రైస్. ఇప్పుడు క్వార్టర్ రైస్ ఎవరో తింటలేదు. ఎందుకంటే నేను దగ్గర గుంటూరు ప్రాంతం 18 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఎవరు మన వాళ్ళు తినే బియ్యం ఏదే అంటే బీపీటీ లేక సోనా రైస్ అంతే. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక నాకు అయ్యి అలవాటు అయిపోయింది. వేరే రైస్ అయితే తినలేకపోతున్నాను. అంటే బడాయి కాదు, మన శరీరానికి ఏది అలవాటు చేస్తామో అదే కోరుతూ ఉంటుంది. సెంటు అలవాటు చేస్తే సెంటు కొనేసుకోవాలి. ఇటు ఎలాగోలాగా ఇంట్లోకి లేకపోయిన డబ్బులు ఏం కొనుక్కుంటాడు? సెంటు. ఆ ఊళ్ళో ఎవరైతే ఎక్కువ సెంటు రాసుకుంటారో ఇంకా ఆయనకి ఆ పేరు వచ్చేస్తుంది అనమాట. అత్తరు కొట్టుకుండేవాడట ఆ గుంటూరులో ఒక ఆయన, అత్తరు కోటేశ్వరరావు అట. ఆయన పేరు కోటేశ్వరరావు. అందరూ ఏమని పిలుతారు? అత్తరు కోటేశ్వరరావు. అత్తరు కోటేశ్వరరావు ఏంటయ్యా అన్నాను. వాళ్ళ ఇంటి పేరు అత్తరు అన్నాను. అత్తరు కొట్టుకుని తిరిగోడు అంటే సెంటు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనకు దేవుడు ఆహారము ఇవ్వాలంటే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఈ పిల్లకాకులు ఏం చేస్తున్నాయి? యోబు గ్రంథం 38:41లో, యోబు గ్రంథం 38, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు అంటే యెహోవా. ఈ లోకంలో జీవరాశులన్నిటికీ కూడా ఆహారము సిద్ధపరచువాడు ఆయనే. మనకు ఆహారం సిద్ధపరచువాడు ఆయనే. అందుకనే ప్రభు నేర్పిన ప్రార్థనలో అది పెట్టాడు. ఏమనంటే అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అడగాలి ప్రియులారా. ఉన్నదని గర్వపడ్డావు గాక, ప్రార్థన చేయక్కర్లేదు అనుకున్నావు గాక, మనం దేవునికి ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ కాకి పిల్లలు మొరపెడతా ఉన్నాయి. పిల్లలు మొరపెట్టడం ఏంటి? పిల్లలు ఎందుకు మొరపెడతా ఉన్నాయి అంటే తల్లి కాకులు పెడతాయి. తల్లి కాకులు మొరపెడతాయి. తల్లి కాకులు మొరపెడితే ఆటోమేటిక్గా పిల్లకాకులు మొరపెడతాయి. మనం కూడా ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల చేత ప్రార్థన చేయించాలి. అది మనం ప్రార్థన చేయాలి, మన పిల్లలు ప్రార్థన చేయాలి. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను వాక్యం చెప్తుంటే నా బిడ్డ కూడా వాక్యం చెప్పాలా. ఈ రాత్రి రాజమండ్రి దగ్గర వెలిచేరు గ్రామంలో నా కుమారుడు అక్కడ వాక్యం చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మధ్యాహ్నం మేము ఫంక్షన్లో కలుసుకున్నాం. నేను ఇటు వచ్చాను, ఆయన అటు వెళ్ళాడు.
మతోద్ధరణ పండుగ అన్నమాట. లూథరన్ చర్చిలన్నింటిలో కూడా ఈ రాత్రి మతోద్ధరణ పండుగ అక్టోబరు 31. అంటే ఈ బైబిల్ మన చేతుల్లోకి వచ్చిన రోజు. అంటే ఎక్కువ జ్ఞాపం చేసుకుంటారన్నమాట అండి. రోమన్ కేథలిక్ చర్చి వాళ్ళు ఆదిలో ప్రారంభంలో ఒకే బైబిల్ ఉండేది. ఒకే బైబిల్, అది హిబ్రూ భాషలో ఉండేది. ఆ రోమన్ కేథలిక్ చర్చి అధికారి, ఆయన ఏమంటారంటే మతాధికారి అంటారు. పోపు సోషల్ టెక్స్ట్లో ఉంటుంది, 10th క్లాస్ సోషల్ టెక్స్ట్లో పోపు అంటారు ఆయన్ని. మత గురువు. ఆ మత గురువు ప్రపంచాన్ని అంతటినీ వెళ్ళేవాడు అనమాట అండి. అంటే చర్చిల మీద అధికారి ఆయనే ప్రపంచానికి. ఆర్సిఎం చర్చ్, రోమన్ కేథలిక్ చర్చ్. అది వాటికన్ సిటీ, రోమన్లో వాటికన్ సిటీ విటన్బర్గ్ దేవాలయంలో, విటన్బర్గ్ లైబ్రరీలో ఆ ఒక్కదాన్ని బైబిల్ ఎవరు కూడా చదవడానికి వీల్లేదు అని దాన్ని గొలుసులతో బంధించాడట పోపు. అయితే ఆ వాటికన్ సిటీ వెళ్ళాడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు ఆ లైబ్రరీకి వెళ్ళి ఇదేంటి చూద్దామని ఆ బైబిల్ని తీసాడట. ఆ బైబిల్ని తీస్తే అందులో ఒక మాట చదివాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట. ఇదేంటి ఇక్కడ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని రాయబడి ఉంది, కానీ పోపు చెప్పేటటువంటి మాటలు ఇదే అంటే విటన్బర్గ్ దేవాలయం మెట్లు మీద, మెట్లన్నీ కూడా మోకాళ్ళతో ఎక్కితే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు అని చెప్పేవాళ్ళట. నువ్వు వేసే కానుక కూడా సౌండ్ రాకూడదు, సౌండ్ రాకుండా నీ కానుక వేయాలి. మనకి బైబిల్ మిషన్ వాళ్ళు కూడా చెప్తారు ఏం రాకూడదట, సౌండ్ రాకూడదు. సౌండ్ రాకుండా వేయాలంటే ఏమేయమని, కాగితాలు వేయమని. అంటే వాళ్ళు సొంత మాటలు చెప్పేవారు ప్రియులారా వాళ్ళు. ఇంకోటి ఏంటి అంటే నువ్వు పాపము చేస్తే అక్కడ ఒక ఇలాంటి అయ్యగారు కూర్చుండేవారు టేబుల్ వేసుకుని. ఏంటయ్యా అంటే పాప పరిహారపు పత్రములు, పాపపు పరిహార పత్రాలు అమ్మేవారు అనమాట. ఈయన నేను పాపం చేశాను అనుకోండి ఈ సంవత్సరం అంతా, నవంబరు 1వ తారీఖున అంటే అక్టోబర్ 31, రేపు ఏంటి నవంబరు 1వ తారీఖున ఇది జరుగుతుంది అనమాట. వాళ్ళ చర్చిలో, రోమన్ కేథలిక్ చర్చ్ వాళ్ళు ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు అనమాట. ఇదంతా కథ అంతా, ఇదంతా ఎవరు చెప్పారంటే మనకి డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. ఆ చర్చిలో జరిగేటటువంటి తప్పు సిద్ధాంతాలన్నీ కూడా మార్టిన్ లూథర్ గారు చెప్పారనమాట. నేను పాపం చేస్తే నా పాపం పోవాలంటే ఏం చేయాలి నేను అని పోపుని అడిగితే, పాప పరిహారపు పత్రం కొనుక్కో నీ పాపము పోతుంది. ఆ పత్రం ఎంత అంటే 5,000. ఏసేన పరిహారి, ఏసేన పరిహారి. నా పాపము పోవాలంటే నాకు పరిహారి ఎవరయ్యా అంటే యేసు రక్తమే నీ పాపానికి నా పాపానికి పరిహారం. అందుకని మనం ఎక్కడికి వచ్చాం, యేసయ్య దగ్గరికి వచ్చాం. అది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ధన్యులు ప్రియులారా. ఈ రాత్రి మీరు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. నిన్న ఈ వేళ దేవుని దగ్గరికి వచ్చారు మీరు, తర్వాత దేవుడు మీ యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది అబద్ధం కాదు, మన అబద్ధాలు, మనం మాట్లాడి అబద్ధాలు. దేవుని గ్రంథంలో రాసిన మాటలు
అబద్ధము. ఈ భూమి ఆకాశాలు గతించిపోవచ్చు కానీ నా మాటలు గతించవు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే అర్థం ఏంటి? జరుగు తీరతాయి. జరిగి మీరు ప్రభు దగ్గరికి వచ్చారు కనుక ఈ రాత్రి తెల్లారి దేవుడు మీ దగ్గరికి వస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ భార్యను దీవిస్తాడు, నీ బిడ్డల్ని దీవిస్తాడు. ప్రియులారా, ఇదేంటి? పాప పరిహారపు పత్రం కొంటే నా పాపం పోవడం ఏంటి? నీతిమంతుడు విశ్వాసం ఉండాలా, యేసు రక్తంలో కడగబడాలా. నీ పాపం నా పాపం పోవాలంటే నీ పాపాలు నా పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటే యేసు రక్తము మన పాపాలని పరిహారం చేస్తుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం. మన పాపములను మనము జాగ్రత్తగా వినాలా. ఏదో వచ్చి కూర్చుని యేసుబాబుని నమ్ముకున్నాను అది కాదు. యేసుబాబుని నమ్ముకుంటే వచ్చేది. నువ్వేం చేయాలా? నీ పాపాన్ని ఇందాక అయ్యగారు ఏం చెప్పారు? ఈ గొంగల పురుగులు, ఈ మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు నీ పంటను తినేస్తున్నాయి అంటే కారణం నువ్వు పాపం చేస్తున్నావు. మళ్ళీ నీకు 1000 రెట్లు మళ్ళీ మంచి పంట నువ్వు పోగొట్టుకున్నది కాకుండా మళ్ళీ ఇంకా ఎక్కువ రేట్లు నీకు పంటను ఇవ్వాలంటే నువ్వు వచ్చి నీ ఆ పాపాలు ఒప్పుకోవడం కోసమే ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసము అంటే దేవునికి దగ్గర అవడం. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవునికి దగ్గరగా వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం లాస్ట్లో ప్రార్థన చేసుకునేటప్పుడు నీ పాపాన్ని నా పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలా. చూడండి అక్కడ 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. అప్పుడు నువ్వు చేసేది ప్రతీదీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు వేసుకున్న పంట, లేక నువ్వు చేసే వ్యాపారం, లేకపోతే నువ్వు చేసేటటువంటి పని, నీ రెక్కల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడట. ఆయన ఆశీర్వదించకపోతే మన రెక్కల కష్టార్జితం ఏమైపోద్దో తెలుసండి? కష్టపడుతున్నామండి, ఎందుకో డబ్బులు ఇంట్లో ఉండట్లేదు, ఎక్కడ ఉన్నాయి? చారా కొట్టుకుని పోతున్నాయి, కొన్నేమో హాస్పిటల్కి పోతున్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మన పాపానికి పరిహారం యేసు రక్తం. ఏళ్ళు ఏం చెప్తున్నారంటే పాప పరిహార పత్రాన్ని 5,000 కొంటే నీ పాపము. దాన్ని చూశాడు డాక్టర్ మార్టిన్ లూథర్, ఇది తప్పు అన్నాడు. ఆర్సిఎం చర్చిలో ఉండేవాడు ఆయన. ఆర్సిఎం మాలాంటి పాస్టర్ గారులకి తర్పీది ఇచ్చేవాడు, లెసన్స్ బోధించేవాడు. ప్రొఫెసర్గా వెళ్ళాడు డాక్టర్ మార్టిన్ లూథర్. వాళ్ళ తండ్రి గారు చిన్నప్పటి నుంచి లాయర్ని, అడ్వకేట్ చేయాలని ఆశపడ్డాడు అటు మార్టిన్ లూథర్ గారిని. కానీ దేవుడు సేవకుడిగా చేసుకున్నాడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని. ఆ బైబిల్ని తీసాడు. ప్రియులారా, కొన్ని భాషల్లోకి అనువదించడానికి ఆయన సహాయపడ్డాడు. ఈ రోజున మనందరి చేతిలో ఈ గ్రంథం ఉంది. మనందరి చేతిలో ఈ గ్రంథం ఉండడానికి గల కారణం డాక్టర్ మార్టిన్ లూథర్. పోపుని ఎదిరించి నువ్వు చెప్పేవన్నీ అబద్ధం, తప్పు అని నిరూపించాడు. ఎప్పుడు అంటే అక్టోబరు 31వ తారీఖు తెల్లారితే 1 రాత్రే ఆ దేవాలయం మీద వేలాడదీశాడు. ఇవన్నీ కూడా పోపు చెప్పేవన్నీ తప్పు, మీరందరూ కూడా పొరపడుతున్నారు. ఆయన చెప్పే మీరు చేస్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. యేసు ఏం చెప్తున్నాడో అవి చేస్తే మనం పరలోక రాజ్యానికి వెళతామని బోధించాడు.
ఆయన పక్కకు వచ్చేసాడు. ఆయనతో పాటు కొంతమంది ప్రొటెస్టెంట్స్ వచ్చేసారు. ఆయన ఏం చేశాడంటే ఆయన సేవకుల ద్వారా ఆయనతో ఉన్నటువంటి వారి ద్వారా లూథరన్ సంఘాన్ని స్థాపించారు. లూథరన్ సంఘాన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ అయ్యర్ దొరగారు. ఆయన సమాధి ఎక్కడ ఉందంటే గుంటూరులో పాత బస్ స్టాండ్ దగ్గర ఉంది. మన ఇండియాకి వాక్యాన్ని సువార్తను తీసుకొచ్చినటువంటి తోమా గారి సమాధి ఎక్కడ ఉందంటే మద్రాసులో ఉంది. మద్రాసులో బ్రాహ్మణులు చంపేశారు ఆయన్ని, సెంట్ థామస్ గారిని, తోమాని. క్రిస్టియన్ ఫెడరిక్ అయ్యర్ దొర గారిని ఈ గోదావరి జిల్లాలకి, గుంటూరు జిల్లాలకి, ఆంధ్రాకి అంతటికీ కూడా సువార్త తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించినటువంటి మహనీయుడు జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ అయ్యర్ దొర గారు. ఆయన్ని కూడా చంపేశారు. ఆయన సమాధి ఎక్కడ ఉందంటే గుంటూరులో పాత బస్ స్టాండ్ దగ్గర ఉంది. ప్రియులారా, దేవుని యొక్క సువార్త ఆయన ద్వారా ఈ లోకానికి వచ్చింది. ఆయన ఏం చేశాడంటే సంఘాన్ని స్థాపిస్తూ లూథర్ గారి పేరు పెట్టాడనమాట, లూథర్ సంఘము అని. కనుక మనం రక్షించబడాలంటే, మనం పాపం పోవాలంటే, మనము పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే, పరిశుద్ధులుగా మనం తీర్చబడాలంటే యేసుని రక్తము ద్వారా మనం కడగబడాలి. ఎప్పుడు యేసు రక్తం మన మీదకి వస్తుందయ్యా అంటే మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడు. ఊరికే దండం పెట్టుకుని పోతే కుదరదు. నువ్వేం చేయాలా? నీ పాపాలు ఒప్పుకోవాలి. భద్రం గారు అలా ఆవిడ గారిని తిట్టారనుకో, ప్రభువా ఇదిగో మా ఆవిడని తిట్టాను నాయన అని ఒప్పుకోవాలా. లేకపోతే భద్రం గారిని తిట్టిందనుకో ఆవిడ, ఇదిగో మా ఆయన్ని తిట్టానయ్యా నన్ను క్షమించి ప్రభువా అని ఇక్కడ ఒప్పుకోవాలా. ప్రతిదీ వాళ్ళే కాదు, మనం అందరం దేవుని సేవకులు కూడా. కనుక మూడవది ఏది అంటే మొర్రపెట్టడం, అంటే ప్రార్థన. అంటే కాకుల ద్వారా మనం నేర్చుకునే 3వ పాయింట్ ఏది అంటే ప్రార్థించడం, మొర్రపెట్టడం. ఎప్పుడూ లేచి కావు 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 మన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ప్రభువా రాత్రి అంతా మమ్మల్ని కాచి కాపాడవయ్యా, మరొక నూతన దినాన్ని మాకు ఈ దినమంతా మాకు ఆహారం దయచేయండి అని అవి దేవునికి ఏం చేస్తున్నాయి? పిల్లకాకులు మొరపెడతా ఉన్నాయంట. అంటే పిల్లకాకులు మొరపెట్టడానికి గల కారణం ఇదే అంటే తల్లి కాకులు మొరపెట్టడం వల్ల. తల్లి తండ్రి ఏం చేస్తారో పిల్లలు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేచునా మెయ్యదు. ఎక్కడ మేస్తుంది? చేలోనే మేస్తుంది. అంటే తల్లి ఎక్కడుందో పిల్ల అక్కడే ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ప్రార్థన చేస్తారు, ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తారు. అందుకే నేను 128వ కీర్తనలో ఏమన్నాడంటే, తల్లి తండ్రి మీరు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే, యజమానితో చెప్పాడు, నీ చేతుల కష్టార్జితాన్ని నిశ్చయముగా అనుభవింతావు. లేకపోతే కొన్ని హాస్పిటల్కి వెళ్ళిపోతాయి, కొన్ని సారా కొట్టుకు వెళ్ళిపోతాయి, కొన్ని వేటికో వెళ్ళిపోతాయి, నీ దగ్గర కొన్ని డ్వాక్రాకి వెళ్ళిపోతాయి. ఏమండి? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మన దగ్గర ఉండవు. కానీ ప్రభు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే, ఆయన త్రోవల యందు నువ్వు నడిస్తే గనక నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవింతావని యజమానితో అన్నాడు. యజమానురాలతో అన్నాడు, నీ లోగిట నీ భార్య ఫలించని రేగ్గంపలాగా ఉంటుంది అనలేదు. ఏమన్నాడు? ఫలించు ద్రాక్షవల్లి వలె. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నీ పిల్లలు కూడా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అంటే మనం ప్రార్థన చేయాలి,
మన పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. పిల్లకాకులు మనం ఏది చేస్తే అదే చేస్తారు. ఒక కుర్రోడు మామిడికాయలు కోసుకుంటా మామిడికాయలు కోస్తున్నాడు కింద అన్ని అందిన కాండకాయ కోత దొరికిపోయాడు. అంటే మామిడి చెట్టు యజమాని వచ్చేసి పట్టుకున్నాడు. రాయ్ రారా అని రెండేసి వీళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్తేనే కానీ ఇటు సంగతి చెప్పను అని వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్తున్నాడట. ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావు అన్నాడట పిల్లోడు. మీ నాన్న దగ్గర తీసుకెళ్తాను రా. మా నాన్న చెట్టు మీద ఉన్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు అన్నాడట. ఎక్కడన్నాడు? ఈడు కోసిన మామిడి చెట్టు మీద ఉన్నాడు వాళ్ళ నాన్న. అంటే వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? ఈయన్ని ఏరమన్నాడు. ప్రియులారా, మనం ఏం చేస్తే మన పిల్లలు కనుక మన పిల్లలకి ఇంకా టైం అయిపోతుంది కనుక 4వ పాయింట్ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. అవి గూడు కట్టుకునేటటువంటి విధానం. 4వది ఏంటి? గూడు కట్టుకునే విధానం. చూడండి ఒకసారి, మనకి ఏముంది? గూడు ఉందా లేదా? గూడు, కూడు, గూడు, గొడ్డ. మన ప్రభుత్వం వారు ప్రజలకి ప్రాథమిక అవసరాలు అంటారు, ఫండమెంటల్ నీడ్స్ అనమాటారా. ప్రాథమిక అవసరాలు అంటే ప్రభుత్వం చూపించవలసినటువంటి కనీస అవసరాలు. ఒకటి గూడు అంటే ఇల్లు, తర్వాత కూడు అంటే అన్నం, గొడ్డ అంటే మనం ధరించుకునే వస్త్రాలు. గూడు ఇట్లు మనకి గూడు ఉంది కదా, ఇల్లు. వాటికి కూడా ఏముండాలా? గూడు ఉండాలా. ఇవి గూడు కట్టుకునే విధానం అంటే అన్ని పక్షులు కూడా చాలా నీట్గా కట్టుకుంటాయట గూళ్ళు. ఈ కాకి గూడు చల్లా చెదరంగా కట్టుకుంటుందట, ఒక అందం ఉండదంట. తర్వాత ఉన్న పక్షులు ఒకే రకమైన పుల్లలు తీసుకెళ్ళి చక్కగా నీట్గా కట్టుకుంటాయట. ఇది మాత్రం ఏ పుల్ల పడితే ఆ పుల్ల పట్టుకుపోయి కట్టుకుంటుందట. అదేంటి సెంటరింగ్ ఐరన్ కట్టేటప్పుడు తీగ, బైండింగ్ తీగ, ఆ తీగలు కూడా పట్టుపోతాయి. పొలలే కాదు, తీగ కూడా పట్టుపోద్ది. కాకి నీట్గా కట్టుకునే పద్ధతి లేదట దానికి, ఎలా పడితే అలా కట్టేసుకుంటుందట. ఇది టెంపరీ అన్నమాట. టెంపరీగా కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసాక ఇక గూడిని మళ్ళీ యూజ్ చేసుకోదట, వదిలిపెట్టేస్తుందట. మనకి ఇందులో ఏం తెలుస్తుందంటే, ఇందులో మనం నేర్చుకునే పాఠం కదండి. పాఠాలు నేర్చుకుంటున్నాం కాకుల ద్వారా. 1 ఐక్యత నేర్చుకున్నాం, 2 దేవుని మాట వినడం నేర్చుకున్నాం, 3 మొరపెట్టడం, అవి మొరపెడుతున్నాయి నువ్వు కూడా. 4 ఏంటి అంటే గూడు అంటే నివాసం. స్థిరంగా కట్టుకోదట, టెంపరీగా ఏదో తాత్కాలికంగా కట్టుకొని దాన్ని వదిలేసేస్తుందట. అంటే అర్థం ఏంటంటే ఇది స్థిరమైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి కూడా ఈ నివాసం, ఈ భూ నివాసము స్థిరమైనది. మేము పాషగారులం కదా, ఎవరైనా చనిపోతే మమ్మల్ని వెంటనే పిలిచేసి సమాధి చేయడానికి తీసుకెళ్తారు అన్నమాట. తీసుకెళ్ళేటప్పుడు మేము పాట పాడతాం. స్థిరమని నమ్మకు ధర ఎవరికి, స్థిరమని నమ్మకు ధర అంటే భూమి. స్థిరమని నమ్మకు ధర ఎవరికి, పరలోకమి స్థిరము, నిజముగా పరలోకమి స్థిరము.
మానవులమైనటువంటి మనం అందరం కూడా ఏం నేర్చుకోవాలా? ఈ భూమి స్థిరమైన నివాసము కాదు. మనకు స్థిరమైన నివాసం కాగూళ్ళగా ఏదో టెంపరీ ఈ నివాసం. ఏదో ఒక రోజున ఈ నివాసాన్ని మనం వదిలి పెట్టేసి, పాస్ గారు అంటున్నా సరే అంటే ఎక్కడ పోవాలా? దీన్ని వదిలిపెట్టడమే. ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటూ ఉంటాం బతుకున్నన్నాళ్ళు. ఇక్కడ ఇది నాది, ఇది నాది అంటూ ఉంటాం మనం. అవి ఇది నాది కాదు. ఈ గూడి నాకు పరలోకంలో ఉంది. వాటి నుండి నేర్చుకునేటటువంటి గొప్ప పాఠం ఇదే అంటే మనం ప్రియులరా, మనది ఇక్కడ నీదంటూ ఏది నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా. ఈ ఇల్లు ఇవన్నీ కూడా మంది కాదు. కాక అంటుంది ఈ గూడు నాది కాదు. మనం అంటాం ఈ ఇల్లు నాది కాదు అంటున్నావా? నాకు పరలోకంలో ఉంది, నా యేసయ్య అక్కడ కట్టాడు అంటున్నావా? ఏమండి? నాది 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 అంటున్నాం మనం. ఇక్కడ కాక అంటుంది ఇక్కడున్న ఏవి నీవి కావు 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 అంటున్నాయి. అవి నీ కావు నీ కావు నీ కావు అంటుంటే మనం ఏమంటున్నాం? నాది నాది నాది. 4 పాఠాలు నేర్చుకున్నాం. 1 ఐక్యత, 2 దేవుని మాట వినడం, 3 మొరపెట్టడం, 4 పరలోకములో మనకు స్థిరమైన నివాసం. ఆ మాట చూపించి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ వచనం నుండి త్వరగా కాదు 2 అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారం అంటే ఇక్కడ గుడారం అన్నాడు. నేను ఇందాక ఏమన్నాను? గూడు అంటే మన ఇల్లు గూడుతో సమానం. మనకు గూడు, మనుషులు తలదాచుకునే గూడు మన ఇల్లు. కాకి తలదాచుకునే గూడు, దాన్ని గూడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోద్ది? తుఫాను వస్తే పోద్ది గూడు అని వదిలేస్తుంది కాకి. మన గుడారం కూడా ఒకనొక రోజున ఏమైపోద్ది? ఎప్పుడు ఇందాక అయ్యగారు చెప్పారు, మీకు ఎంతమంది గుర్తుందో, ప్రభుని దినము వచ్చినప్పుడు. ప్రభు దినము వచ్చినప్పుడు ఏమైపోద్దట? శిథిలమైపోద్దట మనం నివసించే గుడారం. కనుక మనం ఎక్కడ సిద్ధపరచుకోవాలి గుడారాన్ని? పరలోకంలో. యేసయ్యని నమ్ముకుంటే ఆయనే నీకు సిద్ధపరుస్తాడు కదండి. మనకి స్థిరమైన నివాసం ఏదే అంటే పరలోకం. పరలోకము నా దేశము, పరదేశిని నెల మాయలోకమిగా నేను యాత్రికుడను. ఈ లోకంలో ఎవరు మనం? యాత్రికులము. ఇది స్థిరమైంది అనుకోకు, ఎప్పటికైనా ఇడిచిపెట్టేయవలసిందే. కనుక మనకి స్థిరమైంది ఇదే అంటే పరలోకం. మన పౌరస్థితి, పౌలు అంటాడు నా పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన సిటిజన్షిప్ ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది కదండి. మనం అందరం కూడా ఏ సిటిజన్షిప్ కలిగి ఉన్నామంటే లోకంలో ఇండియన్ సిటిజన్షిప్, భారత పౌరులం. మనం ఎవరు? భారత పౌరులం. అందుకని భారతదేశంలో ఉన్నాం. అమెరికా దేశ పౌరులం కాదు మనం, భారతదేశ పౌరులం. కనుక అమెరికాలో ఉండడానికి అవకాశం నీకు లేదు. అమెరికాలో ఉండాలంటే నీకు వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, లేకపోతే నిన్ను అందులో ప్రవేశింపనివ్వరు.
మనకి కూడా పరలోకంలోకి వెళ్ళాలంటే బీజా ఏదే అంటే రక్షణ. పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడుగుపడ్డం, అదే రక్షణ. ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా బాప్తీసం తీసుకోలేదు, ఎవరైతే తమ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోలేదో, రక్షణ పొందలేదు, నేడే రక్షణ దినము. ఇదే అనుకూలమైన సమయం. యోచించుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక.